హాయ్ పిల్లలు, నా పేరు శివ అనమాట. నేను డ్రాయింగ్స్ అవి చేస్తుంటాను. మీకు కూడా డ్రాయింగ్ నేర్పిద్దామనే ఉద్దేశంతో చిన్న చిన్న క్లాసులు యూట్యూబ్లో వీడియోలుగా పెడుతుంటాను. ఈ బుధవారం నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. మనకైతే ఇప్పుడు ఆర్ట్ పట్ల ఏమాత్రం నాలెడ్జ్ లేదు కదా, అందువలన మనం జీరో నాలెడ్జ్ అనమాట. అందువల్ల మనం జీరోతోనే మొదలు పెడదాం. ముందుగా మనం ఓం అని ఒక ఆకారాన్ని, అక్షరాన్ని డ్రాయింగ్ చేద్దాం. ఓకే, మనకి ఏది తెలియదు కాబట్టి జీరో నుంచే స్టార్ట్ చేద్దాం. కాబట్టి ముందుగా మనం ఒక చక్కగా జీరోనే డ్రా చేద్దాం. నిజమే నేను చెప్పేది. చక్కగా లైన్గా సున్నాలు అలా పెట్టుకుంటూ వెళ్దాం. ఓకేనా? మళ్ళీ సెకండ్ లైన్లో కూడా మళ్ళీ అలా సేమ్ సున్నాలే పెడదాం. బాగుంది కదా? మళ్ళీ థర్డ్ లైన్లో మళ్ళీ సున్నాలే పెడదాం. ఓకేనా? ఇది ఏ లైన్? ఫోర్త్ లైన్. ఫోర్త్ లైన్లో కూడా జీరోస్ని డ్రా చేస్తున్నాం. ఇప్పుడు ఫిఫ్త్ లైన్. ఫిఫ్త్ లైన్లో కూడా జీరోస్ని డ్రా చేస్తాం. మరొకసారి సిక్స్త్ లైన్ కూడా జీరోస్తోనే ఈ పేపర్ని నింపేద్దాం. బాగుంది కదా డ్రాయింగ్? ఇప్పుడు ఈ జీరోస్ని కొంచెం అందంగా కనిపించడానికి ఎల్లోని డ్రా చేద్దాం. నా దగ్గర ఆయిల్ ప్యాస్టల్స్ అని ఈక్వల్ టు చాక్ పీసెస్, అంటే కలర్ చాక్ పీసెస్. అవి పేపర్ మీద రాయవు, ఇవి పేపర్ మీద రాస్తాయి. ఇట్లని ఆయిల్ ప్యాస్టల్స్ అంటారు. వీటితోని ఆ జీరోస్ని ఎల్లో కలర్తో మనం జీరోస్ని లాస్ట్ లైన్లోవి నింపేసాం. నెక్స్ట్ ఆరెంజ్ కలర్తోనే సెకండ్ లైన్, కింద నుంచి సెకండ్ లైన్ ఆరెంజ్ కలర్తో ఆ జీరోస్ని నింపేద్దాం. బాగుంది కదా? సింపుల్ డ్రాయింగ్ లాగా టోటల్గా సెకండ్ లైన్, కింద నుంచి సెకండ్ లైన్ జీరోస్ని నెమ్మదిగా ఆరెంజ్ కలర్ నింపేసాం కదా. నెక్స్ట్ రెడ్ కలర్ తీసుకుందాం. వాటిని కూడా కింద నుంచి, అడుగు నుంచి, బాటమ్ నుంచి థర్డ్ లైన్, మూడో లైన్లో రెడ్ కలర్ని నెమ్మదిగా అప్లై చేస్తాం. ఆయిల్ ప్యాస్టల్స్ అనే ఒక చాక్ పీసెస్ టైప్ ఇవి బోర్డు మీద తెలియదు కానీ పేపర్ మీద రాస్తాయి. కలర్ చాక్ పీసెస్ బోర్డు మీద రాస్తాయి, పేపర్ మీద రాయవు. ఇవైతే పేపర్ మీదే రాస్తాయి. రెడ్ కలర్ ఫినిష్ పక్కన పెట్టి, ఇప్పుడు స్కై బ్లూ తీసుకున్నాను అనమాట. అంటే ఆ జీరోస్ని అలా వదిలేస్తే బాగాలేదు కదా. చూడండి, కలర్ అప్లై చేశాక ఒక రకమైన అందం, జీరోస్ కూడా అందంగా కనబడతాయి. ఇదే డ్రాయింగ్, సింపుల్. కింద నుంచి ఫోర్త్ లైన్ బ్లూతో, స్కై బ్లూతో మనం నింపేసాం. ఓకే, బాగుంది కదా పిల్లలు? ఈరోజు ఈ క్లాసు జస్ట్ డెమో మాత్రమే. మీరు నెక్స్ట్ సాటర్డేకి ఒక పెన్సిల్, ఒక వైట్ పేపర్ బుక్ తీసుకోండి. ఒక పెన్సిల్, ఒక వైట్ పేపర్ బుక్ తీసుకొని ఉంచుకోండి. దాని మీద మనం పెన్సిల్తో డ్రాయింగ్ నేర్చుకుందాం. ఇప్పుడు నేను వైలెట్ కలర్ తీసుకున్నాను. కింద నుంచి, బాటమ్ నుంచి ఫిఫ్త్ లైన్, 5వ లైన్లో కూడా నేను వైలెట్ కలర్ని, ఆయిల్ ప్యాస్టల్స్ అంటాం కదా, వాటిని అలా అప్లై చేస్తున్నాం. చూసారా, ఒక డిఫరెంట్ ఒక ఇమేజ్ తయారైపోయింది ఈ జీరోస్తోనే. నెక్స్ట్ ఇంకో కలర్ ఉంది, డార్క్ బ్లూ అన్నమాట. మనం ఫోర్త్ లైన్లో ఉన్నది స్కై బ్లూ కదా, ఇది డార్క్ బ్లూ అప్లై చేశాను. చిన్న చిన్న క్లాసులతో చక్కగా మీకున్న ఇంట్రెస్ట్ని, శ్రద్ధని నేర్చుకోవడానికి ట్రై చేస్తారని ఆశపడుతూ
ఈరోజు సరదాగా ఈ డెమో అన్నది మీకు చేయడం జరిగింది. మీరు ఒక పెన్సిల్, ఒక వైట్ బుక్ తీసుకొని డ్రాయింగ్ ఎంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా సాటర్డే చక్కగా డ్రాయింగ్ చిన్నవి చెప్తాను. మీరు ఏమీ కంగారు పడకుండా నెమ్మదిగా నేర్చుకోవడానికి ట్రై చేస్తారని ఆశిస్తూ, నా పేరు శివ. ఓకే, బాయ్ పిల్లలు. హ్యాపీ. థ్యాంక్ యూ.